హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. సో ఈరోజు కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి క్యూరింగ్ గురించి చెప్తున్నానండి. అసలు క్యూరింగ్ అంటే ఏంటి, దాని తర్వాత అది సరిగా చేయకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి, అసలు మీ బిల్డింగ్ లైఫ్ని క్యూరింగ్ ఎలా డిసైడ్ చేస్తుంది. సో అవన్నీ తెలుసుకోబోయే దానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే ఫాలో చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. అసలు క్యూరింగ్ అంటే ఏంటి టెక్నికల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ద హైడ్రేషన్ ప్రాసెస్ అండి. అంటే సిమెంట్ వాటర్లో మిక్స్ అయినప్పుడు కలిగేటువంటి ఒక కెమికల్ రియాక్షన్ వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని రెడ్యూస్ చేస్తే స్ట్రెంత్ వస్తుంది. ఒకవేళ హీట్ రెడ్యూస్ కాకపోతే ఏమొస్తాయి మనం అందరూ చూస్తూ ఉంటాం, చాలా వరకు స్లాబ్స్లో కానివ్వండి లేదంటే బీమ్స్లో కానివ్వండి క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో ఆ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే హైడ్రేషన్ ప్రాసెస్ సరిగా జరగకపోవడం అనమాట. సో వాడుక భాషలో నీళ్లు పట్టేదాను అని అంటారు. సో ఇది కరెక్ట్గా జరగాలి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక కరెక్ట్ ప్రాసెస్లో జరగకపోతే చాలా వరకు మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనకు హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా కూడా ఫుటింగ్స్, దాని తర్వాత ప్లింత్ బీమ్స్, దెన్ ఆఫ్టర్ కాలమ్స్, దెన్ ఆఫ్టర్ స్లాబ్. సో ఈ 4 కాంపోనెంట్లకు సంబంధించినటువంటి క్యూరింగ్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్రూషియల్ ఆల్సో. సో ఫుటింగ్స్ విషయానికి వస్తే ఫుటింగ్స్ వేసిన తర్వాత క్యూరింగ్ చేస్తారు. దాని తర్వాత క్యూరింగ్ కూడా పైప్తో పట్టేస్తారు. పైప్తో పట్టేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని అలాగే వదిలేస్తారు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చి పడతారు. సో ఇది ఒక కంప్లీట్ మిస్టేక్ అండి. సో ఇది ఎలా చేయాలి అని అన్నాక మీరు కనుక ఫుటింగ్ వేసిన వెంటనే దాని మీద కాలం వేసేటట్టు అయితే కనుక ఆ కాలంని చుట్టూ దానికి ఆ ఫుటింగ్ మీద ఖచ్చితంగా గన్నీ బ్యాగ్స్ అంటే సంచి బట్టలు అంటాం కదా, అవి ఖచ్చితంగా వేయాలి. సో ఇవి వేయకపోతే క్యూరింగ్ ప్రాసెస్ అనేది సరిగా జరగదు. ఇంకా పిల్లర్ వేసిన తర్వాత ఆ రోజు ఫుటింగ్స్ పైన పిల్లర్ వేస్తారు. దాని తర్వాత దాన్ని డీషట్టరింగ్ అయిన తర్వాత దానికోసారి నీళ్లు పట్టేసి ఎవ్రీ నెక్స్ట్ డే ఏం చేస్తారు అని అంటే అందరూ చేసినటువంటి మిస్టేక్, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్ అండి. వెంటనే మరుసటి రోజే ఫిల్లింగ్ చేస్తారు. ఎందుకు అని అంటే పిల్లర్ వేసిన తర్వాత అది అంతో ఇంతో స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటే మీరు ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆ సాయిల్ ప్రెషర్ అంటే సాయిల్ దాని మీద పడితే అది తట్టుకోగలిగిన ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పిల్లర్ అనుకోండి, ఈ పిల్లర్ మీద అప్పుడే వేసినటువంటి పిల్లర్ను మరుసటి రోజే దాంట్లో సాయిల్ ఫిల్లింగ్ చేస్తే ఇది ఏమవుతుంది, కొంచెం టిల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఆ పిల్లరు ఒక 2-3 రోజులు క్యూరింగ్ జరగాలి. క్యూరింగ్ జరిగిన తర్వాత అప్పుడు మీకు ఫిల్లింగ్ అనేది కూడా ఎలా చేయాలి, టువర్డ్స్ వర్టికల్గా జరగాలి. ఆల్రెడీ ఫిల్లింగ్ ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ వీడియో చూసినా మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఫుటింగ్స్ విషయంలో ఏం చేయాలి, సంచి బట్టలు వేయాలి, దాని తర్వాత కవర్లు కట్టాలి, ఫిల్లింగ్ కూడా 2-3 రోజుల తర్వాత చేయాలన్నమాట. ఫుటింగ్స్ విషయానికి వచ్చేస్తే ఇది. ఇకపోతే ప్లింత్ బీమ్ అండి. ప్లింత్ బీమ్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను. ప్లింత్ బీమ్ క్యూరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లింత్ బీమ్లో అందరూ చేస్తుంటే మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పడితే సరిపోదండి. సో దీన్ని ఏం చేయాలి అంటే ప్రాపర్గా గన్నీ బ్యాగ్స్ అంటే సంచి బట్టలు ఖచ్చితంగా ప్లింత్ బీమ్ మీద వేయాలి. దట్టు ఎవరీ 4 అవర్స్కి ఒకసారి లేదా 3 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా వాటరింగ్ అనేది చేస్తే మంచిది. అట్లీస్ట్ 3 పూటలు చేయడం మంచిది. ఏది, సంచి బట్టలు వేసిన తర్వాత. సంచి బట్టలు వేయకుండా మీరు పైప్తో ఎన్ని నీళ్లు పట్టినా వేస్టే. ఇకపోతే కాలమ్స్ విషయం. కాలమ్స్కి వచ్చినప్పుడు అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటాక డీషట్టరింగ్ అయిన తర్వాత అంటే మసల్ చోరు పిల్లర్ బాక్సులు తీసేస్తారు కదా, పిల్లర్ బాక్సులు తీసేసిన తర్వాత అందరూ ఏం చేస్తారు, పైప్తో నీళ్లు పడతారు. ఫస్ట్ మిస్టేక్, పైప్తో నీళ్లు పట్టడం వల్ల క్యూరింగ్ అనేది సరిగా జరగదు. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక వాటర్ బాటిల్ నిండా నీళ్లు తీసుకొని గడగడా తాగేసినాం అనుకోండి, మొత్తం ఎత్తేస్తాము. ఏం చేస్తాము, కొద్దిగా మనం అంటే 30% 40% వాటర్ మాత్రమే మనం తాగేదానికి అవకాశం ఉంటుంది, మిగతావన్నీ కూడా కింద ఒలిగిపోతాయి. సో లైక్ దట్ కాలం మీద కూడా మీరు పైప్తో పట్టేటువంటి నీళ్లు కాలం అనేది ఎక్కువ తీసుకోదండి. అది ఎప్పుడు తీసుకుంటుంది అని అంటే దానికి చుట్టూ సంచిబట్ట కట్టినప్పుడు ఆ వాటర్ అంతా దానికి ఆనుకొని ఉంటుంది. నిదానంగా ఆ మాయిశ్చర్ అనేది కాలం అనేది గ్రాస్ప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దట్టు పైన ఒకటి కవర్ కట్టినామనుకోండి, ఆ కవర్ కట్టినప్పుడు ఒక్కొక్క బొట్టు దాంట్లో రాలుతూ ఉంటే అప్పుడు అది వాటర్ క్యూరింగ్ అనేది ప్రాపర్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ చేసేటువంటి ఫస్ట్ మిస్టేక్, దానికి సంబంధించిన రెమెడీ. ఇక రెండో మిస్టేక్ కామన్గా నేను సైట్లలో చూసేది ఏంటి అని అంటాక డీషట్టరింగ్ అయిన వెంటనే అంటే సుత్తే పెట్టో దాన్ని కొడతా ఉంటారు, అంటే కాట్లు పెట్టేదానికి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారండి. డీషట్టరింగ్ అయిన వెంటనే ఇది చేయడం మిస్టేక్. ఏమనుకుంటారు, పచ్చిగా ఉంటుంది కదా, ఘాట్లు బాగా పడతాయి, ప్లాస్టింగ్ బాగా పట్టుకుంటుంది అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదండి.
మీరు హ్యాకింగ్ చేయాలి అని అంటే ప్రాపర్ క్యూరింగ్ అయిందంటే హ్యాకింగ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చి మీద ఉండంగానే మీరు హ్యాకింగ్ చేస్తే అది వైబ్రేషన్ ఉంటుంది, అంతో ఇంతో వైబ్రేషన్ ఉంటుంది, దానికి స్టార్టర్ దగ్గర క్రాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా హ్యాకింగ్ అనేది మరుసటి రోజే చేయకూడదు. సో ఏం చేయాలి, పైప్తో నీళ్లు పట్టినా కూడా వేస్ట్. రెండోది హ్యాకింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. చేయాల్సినవి ఏంటి అని అంటాక ఖచ్చితంగా సంచి బట్టలు ఉండాలి, అట్ ది సేమ్ టైం కవరు కట్టాలి. మూడోది హ్యాకింగ్ మరుసటి రోజే చేయకూడదు. మినిమం 4 రోజులు క్యూరింగ్ అయిన తర్వాత కావాలంటే మీరు చేసుకోండి. సో దీనికి కాలంకి వచ్చేసి మినిమం తక్కువలో తక్కువ మీరు మినిమం 10 days క్యూరింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి కాలమ్స్కి. ప్లింత్ బీమ్ క్యూరింగ్ వచ్చేసి మినిమం 8 days క్యూరింగ్ అనేది కంపల్సరీ జరగాలి. సో ఇకపోతే స్లాబ్ విషయం. ఇక స్లాబ్లో అందరూ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటాక, ఇప్పుడు ఫర్ సపోజు మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లేదా మధ్యాహ్నం కల్లా స్లాబ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాము, అందరు చేసినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటాక మరుసటి రోజు మార్నింగ్ వరకు దాన్ని పట్టించుకోము. మరుసటి రోజు మేస్త్రీలు వచ్చి ఏం చేస్తారు, కట్టలు కడతారు. ఆ కట్టలు కట్టి ఆ కట్టలు కూడా ఎండి దాని తర్వాత నీళ్లు కొడతారు. ఇది బ్లండర్ మిస్టేక్ అండి, చాలా పెద్ద మిస్టేక్. ఏంటి అని అంటాక మీరు ఎవరినైనా అడగండి, టెక్నికల్ ఇంజనీర్స్ని కానీ, లేదంటే ఈవెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సివిల్ ఇంజనీర్స్ కంటే స్మార్ట్ ఫోన్ నమ్మే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. కాబట్టి మీరు ఒకసారి గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. స్లాబ్ కాంక్రీట్ వేసిన వెంటనే వితిన్ 12 hours జరిగేటువంటి, అంటే మ్యాక్సిమం 4 hours తర్వాత ఖచ్చితంగా ఒకసారి స్ప్రింక్లింగ్ జరగాలి. వాటర్ ఏదైతే స్లాబ్ కాంక్రీట్ ఉందో దానికి స్ప్రింక్లింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. దాని తర్వాత వితిన్ 24 hours లోపల జరిగేటువంటి క్యూరింగే స్లాబ్కు స్ట్రెంత్ ఇస్తుందండి. సో అది సేఫ్టీ అనమాట. ఖచ్చితంగా నా స్లాబ్ స్టార్ట్ చేసిన 4 గంటల తర్వాత ఖచ్చితంగా స్ప్రింక్లింగ్ అనేది జరగాలి. కనీసం నీళ్లు జిలకరించాలి ఖచ్చితంగా. అప్ టు మీరు కట్టలు వేసేంత వరకు, కట్టలు వేసేటప్పుడు కూడా కట్టలు తడవకుండా మధ్య మధ్యలో నీళ్లు జిలకరించడం మాత్రం ఖచ్చితంగా ఆపకూడదు. క్యూరింగ్ జరిగితేనే మంచిది. సో మీరు గమనించండి, స్లాబ్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ కట్టలు కట్టి దానికి ఆ కట్టలు ఎండి దాంట్లో మళ్ళీ నీళ్లు పట్టేదానికి మధ్యలో ఖచ్చితంగా 12 గంటల గ్యాప్ వస్తుంది. కనీసం 12 నుంచి 24 గంటలు గ్యాప్ వస్తుంది. ఇది జరగాల్సిందే 24 గంటల లోపు క్యూరింగ్ ప్రాపర్గా. సో మీరు ఏం చేస్తున్నారు, 24 గంటలు కంప్లీట్గా దాన్ని ఎండబెడుతున్నారు. సో దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. సో అందరూ చేసేటువంటి ఈ మిస్టేక్లు మీరు చేయొద్దు. సో కంపల్సరీ ఏం చేయాలి, ఫస్ట్ స్లాబ్ వేసిన 4 గంటల లోపు ఒకసారి ఖచ్చితంగా జీలకరించండి. ఎవ్రీ 3 hours ఒకసారి జీలకరించడం చాలా మంచిది. దాని తర్వాత మరుసటి రోజు కట్టలు కట్టేటప్పుడు కూడా కట్టలు తడవకుండా మధ్య మధ్యలో క్యూరింగ్ అనేది ఒక సంచి బట్ట పెట్టి దాని మీద అట్లీస్ట్ కట్టలు కట్టేంత వరకు క్యూరింగ్ చేస్తే కనుక స్ట్రెంత్ అనేది వస్తుందండి. కట్టలు కట్టిన తర్వాత చేసేటువంటి క్యూరింగ్ కంటే ఇన్ బిట్వీన్ చేసింటే 24 hours లోపల చేసేటువంటి క్యూరింగ్ అనేది స్లాబ్కి వెరీ 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 ఇంపార్టెంట్. క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి పని. బట్ అందరూ దీన్నే నెగ్లెక్ట్ చేస్తారు. బట్ చాలా అతి తక్కువ మందికి తెలిసిన విషయము, చాలామంది గ్రహించరు. ఏంటి అని అంటే పర్ఫెక్ట్ క్యూరింగ్ ప్రాసెసే మీ ఇంటి యొక్క భవిష్యత్తును, మీ ఇంటి యొక్క ఏజ్ లైఫ్ను, మీ ఇంటి యొక్క డ్యూరబిలిటీని సెట్ చేస్తుంది. సో కాబట్టి క్యూరింగ్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయేది మీరే. సరే కదండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు కడుతూ వాళ్ళు ఉంటున్నాక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అంత కొంత ఉపయోగపడుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.